ఆయనకు నా బిడ్డనిచ్చిన తర్వాత 15 రోజులకు జాబ్ వచ్చింది. సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసిన. కానీ ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడతాను. పోయిన సంవత్సరం నుంచి కర్మాలు ఉంచిండు. కర్మాలు ఉంచినాక సంవత్సరం అట్లనే ఉన్నారు. ఉన్న తర్వాత మొన్న 2 నెలలు అవుతుంది. 2 నెలల కింద నుంచి ఆమెను బాగా టార్చర్ పెట్టిండు. టార్చర్ పెట్టి ఆమెను పుట్టి పిల్లగాళ్ళని తీసుకొని పోయిండు. పిల్లగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము పోతే ఇస్తలేడు. పిల్లగాళ్ళు ఎక్కడున్నారో మాకు దొరుకుతలేరు. పిల్లగాళ్ళని కనీసానికి తల్లితోటి మాట్లాడనిస్తలేరు. మేము పోలీస్ స్టేషన్ తిరగంది లేదు. సిపి మేడం దగ్గరికి పోయినాం, సిఐ దగ్గరికి పోయినాం, అన్నీ మొత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పోయినాం. ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అవ్వలేదు, అచ్చుడు లేదు, మాట్లాడు లేదు. ఆయన ఎందుకు అవుతలేడు, ఎందుకు మాట్లాడతలేడు? పిల్లలను తీసుకొని పోయి తల్లికి కలవనిత్తలేడు, కనీసానికి చూడనిత్తలేడు, ఫోన్ మాట్లాడనిత్తలేడు. ఏంది అంటే నాకు విడాకులు కావాలా అని చెప్తాడు. ఎందుకోసం విడాకులు అంటే దానికి చెప్పాడు కారణం. ఏమిటికి విడాకులు? మరి పిల్లలన్నా తల్లికి ఇయ్య అంటే నేను తల్లికి ఇయ్య పిల్లలను, నేను సత్తా నా పిల్లలనైనా చంపుతానని నేను తల్లికి పిల్లల్ని ఇయ్య. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆమెకి అప్ప చెప్తా, ఆమె చాలా మంచిదట, మంచిగా చూసుకుంటుందట. ఆమె దగ్గరికి తీసుకుపోయినా అక్కడనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. ఇప్పుడు కొమరేలుకి వస్తే నా బిడ్డను నేను తీసుకొని కొమరేలుకి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు రూమ్ వాళ్ళు ఈమె ఎస్ఐ భార్య అంటే, అమ్మ నువ్వు ఎస్ఐ భార్య, నువ్వు కాదమ్మా అని చెప్తారు. మరి ఎట్లా మీకు ఎస్ఐ భార్య అని మేము చెప్తే నమ్మతలేరు అంటే, 2-3 సార్లు ఆమె వచ్చిందమ్మా, తీసుకొని వచ్చిండు, నా భార్య అని చెప్పిండు. వాళ్ళ అత్త సుత నా కోడలు అని చెప్పింది. నా కోడలు ఇక్కడ చదువుకుంటుంది అని చెప్పింది అని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఖర్చుతోటి మాకు ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈమెను ఇబ్బంది పెడతాడు, ఈమెను తీసుకుపోడట. సరే తీసుకుపోని, మనకి ఇష్టం ఉన్న వరకు రాని నా బిడ్డ దగ్గర, కానీ నా మనవలను నాకు అప్పచెప్పాలి, నా బిడ్డకు అప్పచెప్పాలి. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. అన్నం తినుడు లేదు, నీళ్ళు తాగుడు లేదు, ఇంటికి వచ్చి కొట్టిపోయిండు. ఎవరు లేని టైంలో వచ్చి నా బిడ్డను నా కొడుకును కొట్టిపోయిండు. పిల్లలను తీసుకుపోయిండు, ఉన్న సెల్లు గుంజుకపోయిండు. సెల్లులే ఆమె కనీసం పిల్లల పోటువలు చూసుకున్నాము, పిల్లల పోటువలు చూత లేకుండా చేసిండు. అట్లా బాగా మాకు ఎక్కడికి పోయినా ఏం న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరిగేటట్టు చేయండ్రి. మా మనవలను నాకు అప్పచెప్పుర్రి, నా బిడ్డకు నా పిల్లలను అప్పచెప్పే న్యాయం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.